ఉగ్రవాదులకు పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్తాన్కు పౌరుల రక్షణ గురించి మాట్లాడే హక్కు లేదని భారత్ తేల్చెప్పింది. ఐక్యరాజ్య సమితిలో పౌరుల రక్షణకు సంబంధించిన చర్చలో భారత్ ధీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్ ప్రతినిధి భారత్ను బదనాం చేసే అంశంపై చెంప చెల్లుమనిపించే సమాధానమిచ్చారు మన భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్. ఇక ఐక్యరాజ్య సమితిలో భారత్ పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్ రాయబారి అసీం ఇఫ్తికర్కు సరైన జవాబిచ్చారు మన భారత శాశ్వత ప్రతినిధి. పాకిస్తాన్కు ఉగ్రవాదులు పౌరుల మధ్య తేడా తెలియదంటూ హరీష్ వాదించారు. పౌరులే ప్రధాన లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేస్తుందంటూ హరీష్ ఆరోపించారు. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయన్నారు. ఉగ్రవాదుల అంత్యక్రియలో పోలీసులు సైనిక అధికారులు పాల్గొనడం పాకిస్తాన్ ద్వంద్వ నీతిని బయటపెట్టిందన్నారు. భారత్ను విమర్శించే అర్హత పాకిస్తాన్కి లేదంటూ హరీష్ వ్యాఖ్యానించారు. కపట ప్రదర్శనలో పాకిస్తాన్ ఆరితేరిందంటూ విమర్శించిన పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను భారత్ పూర్తి స్థాయిలో తిప్పికొట్టింది. ఇక ముంబై దాడుల నుంచి మొదలుకొని ఇటీవలి పహల్గామ్లో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల దాకా పాకిస్తాన్ కిరాతకాలను యునైటెడ్ నేషన్స్లో ప్రస్తావించింది భారత్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కలిసి పోరాడాలని, ఉగ్రవాదులకు రక్షణ కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ కోరారు. ఇక పౌరులు, మానవతావాదులు, జర్నలిస్టులు, మీడియా నిపుణులకు ఎదురవుతున్న ముప్పును పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని హరీష్ గుర్తు చేశారు. అదే సమయంలో మెరుగైన జవాబుదారీతనం యంత్రాంగాలకు పిలుపునిచ్చారు. ఇక పాకిస్తాన్ ప్రతినిధి అనేక అంశాలపై చేసిన నిరాధారమైన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. దశాబ్దాలుగా తన సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులను భారత్ ఎలా ఎదుర్కొంటుందో తేల్చెప్పారు. ముంబై నగరంపై జరిగిన 26/11 భయంకరమైన దాడి నుంచి 2025 పహల్గామ్ దాడి వరకు కూడా పూర్తి స్థాయిలో ఐక్యరాజ్య సమితి ముందుంచారు. పాకిస్తాన్ ఉగ్రవాద బాధితులు ప్రధానంగా పౌరులు, ఎందుకంటే వారిని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ చేస్తున్న దాడులు ప్రధానంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా భారత పౌరుల్ని పాకిస్తాన్ ఎలా పొట్టన పెట్టుకుంటుంది, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక వ్యవస్థను పాకిస్తాన్ ఎలా దెబ్బతీయాలని చూస్తుందో పూర్తిగా వివరించారు. ఇక ఈ నేపథ్యంలోనే సింధు జలాల అంశంపై కూడా భారత్ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందంటూ ఐక్యరాజ్య సమితిలో నొక్కి చెప్పారు. 65 ఏళ్ల క్రితం 65 ఏళ్ల క్రితం భారత్ చిత్తశుద్ధితో పాక్ సింధు జలాల ఒప్పందం జరిగిందని, 6.5 దశాబ్దాల్లో పాకిస్తాన్ 3 యుద్ధాలు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ చెప్పొచ్చారు. 4 దశాబ్దాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల వల్ల భారత్లో 20,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఒప్పందం జరిగి 65 ఏళ్ళు అవుతుందని, కాలక్రమేణా పాత ఆనకట్టలతో భద్రతా సమస్యలు తలెత్తాయని, వాటి మరమ్మతులకు పాకిస్తాన్ అడ్డుకుంటున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. 2012లో తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టుపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. గత 2 ఏళ్లుగా ఒప్పందంలో సవరణలపై చర్చించాలని పాకిస్తాన్ను భారత్ కోరుతుందంటూ ఐక్యరాజ్య సమితికి వివరించారు. కానీ పాకిస్తాన్ మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నట్టు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోని సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఆపే వరకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తున్నట్టు హరీష్ స్పష్టం చేశారు. అంతేకాకుండా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది భారత్ కాదని పాకిస్తాన్ అంటూ చురకలంటించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ను మరోసారి భారత్ ఎండగట్టింది. పాకిస్తాన్కు చెంప చెల్లుమనిపించేలా బుద్ధి చెప్పింది భారతదేశం. రైట్, మా ప్రతినిధి మధు జైన్ అవుతున్నారు. మధు, మరొకసారి దానికంటే ముందు ఒక్కసారి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఐక్యరాజ్య సమితిలో ఏం మాట్లాడారో చూద్దాం. Mr. President, we are constrained to respond to the disinformation being carried out by the delegation of Pakistan with regard to the Indus Water Treaty. India has always acted in a responsible manner as an upper riparian state. I would like to highlight 4 aspects to expose the disinformation of Pakistan. First, India entered into the Indus Water Treaty 65 years ago in good faith. The preamble of the treaty describes that the treaty was concluded in a spirit of goodwill and friendship. Throughout the 6.5 decades, Pakistan has violated the spirit of the treaty by inflicting 3 wars and thousands of terror attacks on India.
In the last 4 decades, more than 20,000 Indian lives have been lost in terror attacks, the most recent of which was a dastardly targeted terror attack on tourists in Pahalgam last month. India has shown extraordinary patience and magnanimity throughout this period. Pakistan's state-sponsored cross-border terrorism in India seeks to hold hostage the lives of civilians, religious harmony, and economic prosperity. Second, in these 65 years, far-reaching fundamental changes have taken place not only in terms of escalating security concerns through cross-border terror attacks, but also growing requirements for producing clean energy, climate change, and demographic change. Technology for dam infrastructure has transformed to ensure safety and efficiency of operations and water use. Some of the old dams are facing serious safety concerns. However, Pakistan has continued to block consistently any changes to this infrastructure and any modifications to the provisions which is permissible under the treaty. In fact, in 2012, terrorists even attacked the Tulbul navigation project in Jammu and Kashmir. These cynical acts continue to endanger safety of our projects and lives of civilians. Third, India has formally asked Pakistan to discuss the modifications of the treaty on several occasions in the past 2 years. However, Pakistan continues to reject these, and Pakistan's obstructionist approach continues to prevent the exercise of full utilization of the legitimate rights by India. Four, it is against this backdrop that India has finally announced that the treaty will be in abeyance until Pakistan, which is a global epicenter of terror, credibly and irrevocably ends its support for cross-border terrorism. It is clear that it is Pakistan which remains in violation of the Indus Water Treaty. Thank you, Mr. President. Mr. President. రైట్, మొత్తం మీద ఐక్యరాజ్య సమితిలో దాయాది పాకిస్తాన్పై భారత్ విరుచుకుపడింది. పౌరుల రక్షణ, ప్రాణాల రక్షణ గురించి మాట్లాడే హక్కు పాకిస్తాన్కు లేదంటూ తేల్చెప్పింది. అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పౌరులకు ఉగ్రవాదులకు తేడా తెలియని పాకిస్తాన్ పౌరుల రక్షణ గురించి మాట్లాడుతుందంటూ పూర్తి స్థాయిలో ధీటుగా సమాధానం చెప్పింది. గత కొద్ది దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ పైకి ఉసిగొల్పుతూ అమాయకుల ప్రాణాలను బలిగొంటూ అలాగే భారత్లో ఇటు ఆర్థిక వ్యవస్థను మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్న పాకిస్తాన్ వైఖరిని గట్టిగా ఎండగట్టింది భారత్. పూర్తి స్థాయిలో సింధు జలాల ఒప్పందాన్ని గురించి కూడా మాట్లాడింది. గత 6.5 దశాబ్దాలుగా భారత్ సింధు జలాల ఒప్పందానికి కట్టుబడిందని, అయితే ఇన్ని రోజులుగా దశాబ్దాల కాలంగా దాదాపు వేలాది సంఖ్యలో పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో భారత పౌరులు మరణించారని, మరి ఆ మరణాలకు జవాబు చెప్పాలంటూ భారత్ నిలదీసింది. హింసను ప్రేరేపిస్తూ ఓవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రపంచ దేశాల ముందు కపట నాటకం ఆడుతున్న పాకిస్తాన్ వైఖరిని బట్టబయలు చేసింది భారత్. ఇక సింధు జలాల ఒప్పందం విషయంలో పూర్తి స్థాయిలో ఇప్పట్లో తాము పునరాలోచించే అవసరమే లేదంటూ భారత్ తేల్చెప్పింది. మొత్తం మీద యునైటెడ్ నేషన్స్ వేదికగా భారత్ పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పింది.